అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో జరిగే ఏ ఉత్సవమైనా అది భక్తులకు పరమానంద భరితమే. ప్రతి ఏటా సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఎంత విశిష్టత ఉంటుందో సాలకట్ల తెప్పోత్సవాలకు అంతే విశిష్టత ఉంది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. కోనేటి రాయుడి కొండంత వైభవాన్ని తిలకించి పులకిస్తోంది భక్త కోటి. తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు వెలసిన తిరుమలలో ప్రతి ఏటా తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. వేసవి కాలంలో స్వామివారికి వేసవి తాపాన్ని తగ్గించడానికి ఈ ఉత్సవం జరుపుతూ ఉంటారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ఉన్న 3 యుగాలకు చెందిన ఉత్సవమూర్తులు ఈ తెప్పోత్సవం సందర్భంగా భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి భక్తులను కటాక్షించగా, రెండవ రోజు శ్రీకృష్ణ స్వామివారు, ఇక చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. ఇక తెప్పోత్సవాల సందర్భంగా టీటీడీ కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తెప్పోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తెప్పలపై పుష్కరిణిలో శ్రీవారు భక్తులకు అనుగ్రహించనున్నారు. పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండో రోజు 21న రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి రూపంలో తెప్పలపై విహరిస్తారు. మూడో రోజు 22న శ్రీ భూసమేతంగా మలయప్ప స్వామివారు 3 సార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే నాలుగో రోజు 23న 5 సార్లు, చివరి రోజు మార్చి 24న 7 సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి నాడు ముగిసేలా 5 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్రంలో శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం అనేక ఉత్సవాలు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలలో భాగంగా వేసవి కాలంలో వేసవి తాపం కోసమని, స్వామివారికి ఉపశమనం కోసమని వైభవంగా ఈ తెప్పోత్సవాలు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. తెప్పోత్సవాలు ముగిసే వరకు సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని కూడా రద్దు చేసింది. తెప్పోత్సవాల్లో స్వామివారి దివ్య వైభవాన్ని చూసి తరించేందుకు భక్తకోటి తిరుమల కొండకు పోటెత్తుతోంది.